ఇంకా ఆలస్యం వద్దు, ఇక్కడ డైలాగ్ చెప్పేయండి, మన అఖండ 2 డైలాగ్. ఓకే. ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. కాదని దాన్ని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం, అఖండ రుద్ర తాండవం. నిజంగా వాయిస్ కూడా ఎక్సలెంట్ గా వెళ్ళిపోయింది అసలు. నిజంగా ఈ డ్రెస్ కూడా ఏదో సెంటిమెంట్ ఉందంట. పలనాటి బ్రహ్మనాయుడు అదే ఇప్పుడు వస్తుంది. ఇంకా అంటే ఈ సినిమా ఈ డైలాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు లెజెండ్ ఇంకా చెప్పలా, అది చెప్తాం ఇప్పుడు. అంటే అవి ఓన్లీ ఇప్పుడు ట్రైల్ మాత్రం చేసినాం, ఇంకా జీర్ణిస్తాం, ఇంకా జీర్ణిస్తారు, దిగేస్తాం ఇంకా. సో మరి జీర్ణించేయండి. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లోనే ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాడతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకు మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. నేను చేసే పని నా ఎదురుబడి చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఆ మాట అంటే ఇప్పుడే చంపేస్తా. రా 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 రా. ఎస్పీ గారు, నాకు బేసిక్స్ చాలా తక్కువ, సిస్టమ్ మీద రెస్పెక్ట్తోనే ఇంతసేపు ఆగాను. మీరు వాడతారా? నన్నే వాడుకోమంటారా? ఏయ్, నువ్వు భయపిస్తే భయపడడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి మారేస్తా నా కొడక. 10 ఏళ్ల వయసులో నీ తండ్రిని చంపా, మారలా. నీ మందిని చంపా, మారలా. మారతావని జైల్లో వేపించా, మారలా. అందుకే నీ తమ్ముడిని చంపేశా. ఇక మిగిలింది నువ్వే. వెయిటింగ్. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ళ లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తల ఎగరేస్తే తలకాయ కోస్తా. యు హ్యావ్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనపడవు. గెట్ అవుట్ ఆఫ్ ద సిటీ, గెట్ అవుట్ ఆఫ్ ద సిటీ, గెట్ అవుట్ ఆఫ్ ద సిటీ, గెట్ అవుట్ ఆఫ్ ద సిటీ. ఎందరో మహానుభావులు కూర్చున్న ఈ కుర్చీ మీద జితేందర్ లాంటి దుర్మార్గుడు కూర్చోకూడదని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించా. కానీ మీలో ఏ ఒక్కడికి జనం మీద రెస్పెక్ట్ లేదని తెలిసిపోయింది. పదవిలోకి రాకముందు జనం మరి కూర్చున్న మీ నాలుగు నరం, పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి జనం వేరు మనం వేరు జనమే లేరు అన్న మాటల రంగుల బేరం ఇక సాగదు. ఈ రోజు నుంచి గడప గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకొని తీర్చాలి, లేదంటే మీ టైం ఎక్స్పెండ్ అయినట్టే. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఏయ్, నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? మరి బ్రోకర్ పని ఏంట్రా? ఏదో సవర్ తీయాలటగా, ఏం సవర్ తీయాలి? వేదవ సోది, బయటికి రా. రాడు రానివ్వను. నెక్స్ట్, నేను అంత దూరం ఆలోచించాక అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్, రిస్కా నాకా? మీకు చిన్న పెట్టక చెప్తా వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతూనే ఉన్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. ఒకడు వెనక తిరిగి రైలు పట్టాల మీద పరిగెడుతున్నాడు, వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతూనే ఉన్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? ఈ కథలో ట్రైన్ ఎవరు తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. పవరా నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్, నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది హిస్టరీ. ఇలా చిత్తుకాయితాలనే ఓ రాంగ్ స్విచ్ ఆన్ చేశారు. సింహం నిద్ర లేచి గడప దాటి జనాలు లేకొచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ అసెంబ్లీ సేపే మారిపోయింది. తెగించే శక్తి ప్రతివాడి నరంలోనూ ఉంటుంది, తెగించబోయే శక్తి ప్రతివాడి గుండెల్లోనూ ఉంటుంది. ఆయన పేరు చెప్తే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా? మా చరిత్ర గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవుద్ది. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీ కోపం వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నా కోపం వస్తే ఏపీ వణుకుద్ది. ఈజ్ ద లెజెండ్, 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 ఈజ్ ద లెజెండ్. రాఘవయ్య గారు ఆడబిడ్డ పుడితే తీసేస్తానన్నాడట. సరే, అలాగే తీసేద్దాం. కానీ నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగబిడ్డని రాసి ఇవ్వమనండి. మరెవరి చేతిలో ఉంది? మరి ఆయన రాసిన రాత్రులు నువ్వు డిసైడ్ చేసేదేంట్రా? నువ్వు డిసైడ్ చేసేదేంటి? నువ్వు డిసైడ్ చేసేదేంట్రా? నువ్వు డిసైడ్ చేసేదేంటి?
ఊరును కాపాడాలనుకోవడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుడ్డును చంపేస్తానంటే వాడికి సపోర్ట్ వచ్చారు చూడు, ఇది తప్పు. అందుకే కొట్టాను. నిన్ను కనడానికి ఒక అమ్మ కావాలి, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక భార్య కావాలి, నిన్ను పెంచడానికి ఒక అక్క కావాలి, నువ్వు తిరగడానికి ఒక గొర్రెలపండు కావాలి. కానీ కడుపును పుట్టడానికి కూతురు మాత్రం వద్దు. వీటితో చెయ్యి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. ఇలాగైతే ఆడపిల్ల నడువులోను నట్టింట్లోనూ కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రీయ జనం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జీవన్ నాస్తి, వినా స్త్రీయ సృష్టి రేవన్ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో మార్పు లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అలాంటి ఆడపిల్లని కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఒకరింటికి పంపాలంటే క్యాలిక్యులేషన్. బ్లడీ ఓన్ లైఫ్. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్ల కష్టం వచ్చినా ఆరక్షణం ఆలోచించను. ఐ విల్ సో ఇన్ ద హెల్ప్. చెంగల్రాయుడు గారు మేడం అసలు డైలాగ్స్ మాత్రం చించి పడేసిరు, నిజంగా అద్దర కొట్టిరు. సో మరి డైలాగ్స్ ఇంతసేపు చెప్పారు కదా, మీరు సింగర్ అని కూడా మన ప్రేక్షకులకు పరిచయం చేశాం కాబట్టి ఒక పాట అడుగుతా నేను. అంటే మీ ఫ్యామిలీ ఇంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తుంది కదా మీకు, మీ భార్య అయితే ఇంకా అసలు అల్టిమేట్, ఇంకా అసలు ఎక్కడ ప్రతి క్షణం ఏమంటాం ప్రత్యక్ష దైవం లాగా మీకు ఆ విధంగా ఉంటుంది కదా. సో మరి భార్య భర్తల బంధం మీద కూడా ఒక పాట పాడండి. అంటే మీరు సింగర్ కూడా మనం ప్రేక్షకులకు ఓకే మేడం. ఆలయమేలా అర్చన లేలా ఆరాధన లేలా, ఆలయమేలా అర్చన లేలా ఆరాధన లేలా. పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమార్థము కాదా. ఆలయమేలా అర్చన లేలా ఆరాధన లేలా. ఏ కొండ కొమ్మ పైనో ఏ రాతి బొమ్మలోనో ఏ కొండ కొమ్మ పైనో ఏ రాతి బొమ్మలోనో దైవంబు తాగినట్టు తప్పించనేలా. ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే, ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే, గుడులేల యాత్రలేల. పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమార్థము కాదా. ఆలయమేలా అర్చన లేలా ఆరాధన లేలా. పైకి మెరుపుల కోసం బ్రహ్మచందు గుడ్డిలోకం, మదిలోన మెదిలే అంతు గమనించునా. పైకి మెరుపుల కోసం బ్రహ్మచందు గుడ్డిలోకం, మదిలోన వెలిగే అంతు గమనించునా. ఈ లోకులతో పని ఏమి, పలుగాకులు ఏమంటేమి. ఈ లోకులతో పని ఏమి, పలుగాకులు ఏమంటేమి. నా స్వామి తోడురాగా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమార్థము కాదా. ఆలయమేలా అర్చన లేలా ఆరాధన లేలా, ఆరాధన లేలా ఆరాధన లేలా.
మేడం పాటలతో కూడా అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ పాడేసారు పాటలు కూడా. అసలు ఇంత మల్టీ టాలెంటెడ్ అన్నట్టు మీరు మొత్తానికి అయితే. నిజంగా భక్తి గురించి కూడా చాలా గొప్పగా చెప్పడం జరిగింది మన ఆర్ఎల్ఆర్ భక్తిలో. సో ఇప్పుడు పాటలు నెక్స్ట్ డైలాగ్స్, ఇక అసలు డైలాగ్స్ గురించి అయితే అసలు చెప్పని అవసరం లేదు.